రైట్. సో, మనకు ఏదన్నా గూడా సడెన్‌గా ఒక పని జేస్తే ఏమవుతుందంటే, ఆ పని అలవాటు లేనప్పుడు మనకు ఆక్సిజన్ కావాల్సొస్తుంది. కావాల్సినంత ఆక్సిజన్ మన లంగ్స్ సప్లై చేయవనమాట. ఎందుకంటే, మనకు అలవాటు లేదు. ఎప్పుడైతే అలవాటు లేకుండా సడెన్‌గా జేస్తామో, మనకు ఆక్సిజన్ సరిపోక ఇన్ని రోజులు అసలు కాళ్ళకు మనం పనే జెప్పలేదు. సడెన్‌గా కాళ్ళకి పని జెప్తే ఏమవుతుందంటే, దానికి ఆక్సిజన్ సరిపోదు. ఆక్సిజన్ సరిపోక ఎక్కువ తీసుకుంటుందనమాట. లేకపోతే హార్ట్‌లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. హార్ట్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటి, గుండెకు కావాల్సిన ఆక్సిజన్ సప్లై కాదు. ఎప్పుడైతే గుండెకు ఆక్సిజన్ సప్లై కాదో ఎక్కువ గాలి పీల్చుకోవడానికి ఫీడ్‌బ్యాక్ ఇస్తుందనమాట. లేకపోతే ఒబేసిగా ఉన్నారు. ఒబేసిటీగా ఉంటే ఏంటంటే మీ ఫ్యాట్‌కి గూడా మీరు ఆక్సిజన్ సప్లై చేయాల్సొస్తుంది. రైట్. ఆక్సిజన్ సరిపోక మీకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్‌కంతా కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ గాని తీసుకుంటే హార్ట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గానీ, లంగ్స్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ గానీ, కండరాల్లో వచ్చే ప్రాబ్లమ్స్ గానీ, ఒబేసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గానీ, ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా హోమియోపతి ద్వారా కంప్లీట్‌గా మనము తగ్గించుకోవచ్చు.